సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుపూరులో డిఎస్సి నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మనుపూరులో ర్యాలీ ప్రారంభమైన వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీ కొనసాగించేంత వరకు అక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నడి రోడ్డుపై బైఠాయించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా స్తంభాలకు తాళ్లు కట్టి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుపూరులో డిఎస్సి నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మనుపూరులో ర్యాలీ ప్రారంభమైన వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీ కొనసాగించేంత వరకు అక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నడి రోడ్డుపై బైఠాయించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా స్తంభాలకు తాళ్లు కట్టి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టిన గుండేరికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఈ రోజు మా మీద మాటలు దాడి చేస్తారా? నేను ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ జరిగినటువంటి దానికంటే లావుగా ఉండే వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు మన సోమిరెడ్డి. అంటే మీలాగా బక్కవాడిలాగా గాలికి ఎగిరిపోయేటువంటి విధంగా ఉండేవాళ్ళు కూర్చోవాలి. తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళ అమ్మ నాయన ఉండరా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? ఈ రోజు డిఎస్సీలో కూర్చుని మోసపోయినటువంటి అభ్యర్థుల కన్నా అయ్యో మా అభ్యర్థి మా బిడ్డ మోసపోయాడే, మా బిడ్డ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఆ అభ్యర్థుల కన్నా ఎక్కువ ఆందోళన చెందేటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ అవమానపరిచేటువంటి విధంగా, కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి నేను మీ అందరికి కూడా తెలియజేసేది, ఈ రోజు ఏదైతే మనం పోరాటం ప్రారంభించామో డిఎస్సీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనల్ని ఆదేశించాడో దాని ప్రకారం ఖచ్చితంగా నడుచుకుంటాం. 6 100 106 పోలీసులను అడ్డుపెట్టో మరొకరిని అడ్డుపెట్టో మన లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోలేరనేటువంటిది రుజువు చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సూర్యోదయాన్ని ఆపుకోవాలనుకోవడం మీ భ్రమ, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో వెనకడిగేసేటువంటి పరిస్థితి ఉండదు. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి వారసత్వం గుండె ధైర్యంతో సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పోలీసులు మిమ్మల్ని నివారించిన, పోలీసులు మీ మీద దాడులు చేసిన, పోలీసులు మీ మీద దౌర్జన్యం చేసిన, పోలీసులు మీ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన, ఇది నా పార్టీ మా నాయకుడు ఆదేశానుసారం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా పోరాడినట్టుగా ఈ రోజు మీరు పోరాడారు. నేను రావడంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూసుకుని రావడంలో కాస్త ఆలస్యమైనా సరే ఎవరు వెళ్లిపోకుండా, పోలీసుల బెదిరింపులకు భయపడకుండా మేమేదో ఇక్కడి నుంచి మీ ఉంటే కుదరదన్నా సరే ఎవరు ఏందనుకున్నా మేము భీష్మించుకుని ఎర్రటి ఎండల సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి నడి రోడ్డు మీద కూర్చుంటాం తప్ప మేము కదిలి వెళ్ళమనేటువంటి ఒక స్పష్టమైన కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ మరొకసారి పేరు నా చేతులు జోడించి తెలియజేసుకుంటూ సంబంధించి జరిగినటువంటి అవకతవకలు, నియామక లోపాల గురించి ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గంలో ర్యాలీ మొదలు పెట్టినప్పటి నుంచి మొదలు పెట్టంగానే పోలీసులు ఆపారు. కార్యకర్తలు ఎవ్వరు లెక్క చేయలేదు. ముందుకొచ్చాం, మళ్లీ ఆపారు. అయినా కానీ దాన్ని కూడా దాటుకొని ముందుకొచ్చాం. మరోసారి ఆపే టైంకి కరెక్ట్ గా అదే టైంకి నాన్న రావడం ఒక్కర్లు కూడా ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, ఆ రాముడికి ఒక్కడే హనుమంతుడు, మా నాన్నకి వేలాది వాళ్ళని దాటి సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి రావాలి అని అంటే అది సాధ్యమయ్యే